రాహుల్, చూసావా, అత్తయ్య చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అత్తయ్యని డిస్టర్బ్ చేయడం అవసరం అంటావా? పద రాహుల్, టైం అవుతుంది. పద. రాహుల్ బాబు వచ్చేసారా? అత్తయ్యకి ఒంట్లో బాలేదు, కలిసారా? రూమ్కి వెళ్ళాను, నిద్రపోతుంది. రాహుల్ పద, మనకు టైం అవుతుంది. రాహుల్ బాబు, అవతల అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు, ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గాడ్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నేను నీతో మాట్లాడడం లేదు, రాహుల్ బాబుతో మాట్లాడుతున్నాను. రాహుల్ బాబు, అత్తయ్య గారు మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారు. మీరొకసారి అత్తయ్య గారితో మాట్లాడితే తన మనసు కాస్త తేలిక పడుతుంది. ఏం నాటకాలు ఆడుతున్నావు అబ్బి? అత్తయ్య గారు ఇలా అయిపోవడానికి కారణమే నువ్వు కాదా? నేనా? అవును. నువ్వు ఇంకా రాహుల్ని ఎందుకు వదలడం లేదు అని అత్తయ్య బాధపడుతుంది. నువ్వు ఇంకా ఈ కుటుంబాన్ని ఎందుకు పట్టుకొని పీడిస్తున్నావు అని అత్తయ్య బెంగపడుతోంది. ఆమె బాధకి బెంగకి కారణం నువ్వై ఇప్పుడు లేనిపోని నీతి వాక్యాలన్నీ వల్లిస్తున్నావా? కేతన, నువ్వు అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు. రాహుల్ బాబు, మీరొక్కసారి వచ్చి అత్తయ్య గారితో మాట్లాడండి. రాహుల్, మనిద్దరం బయటకు వెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక మన ప్రోగ్రామ్ ని ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యాలని చూస్తుంది. అది కాదు రాహుల్ బాబు. అభి ఆపు, ఇంక నీ ఓవర్ యాక్షన్ చాలు. నేను కేతనతో బయటికి వెళ్తున్నాను, అంతే. పద కేతన. అత్తయ్య, అత్తయ్య, ఒకసారి లేవండి అత్తయ్య. ఈ జ్యూస్ తాగండి. అసలే నీరసంగా ఉన్నారు. ఈ సమయంలో ఏమీ తీసుకోకపోతే ఇంకా నీరసం అయిపోతారు. కొంచెం ఎలాగోలా ఈ జ్యూస్ తాగండి. ఉండండి, నేను తాగిస్తాను. అత్తయ్య, ఈ టాబ్లెట్లు రోజుకి 3 సార్లు వేసుకోవాలి, అది కూడా భోజనం తర్వాత. ఈ టాబ్లెట్ మధ్యాహ్నం మాత్రమే వేసుకోవాలి. ఇదేమో రాత్రి వేసుకుంటే సరిపోతుంది. అయినా ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను? నేను ఇక్కడే ఉంటానుగా, నేను చూసుకుంటానులేండి. నీకెందుకులే అభిశ్రమ, నేను చూసుకుంటానులే. అత్తయ్య గారు, ఇది పంతానికి పోయే సమయమూ కాదు, పట్టుదల చూపించుకోవాల్సిన సమయం అంతకంటే కాదు. అయినా నేను మీకు సేవ చేయకూడదా? నా సహాయం మీరు తీసుకోకూడదా? నా గురించి నువ్వెందుకు అభిశ్రమ పడ్డావు? నిజానికి ఈ కోడల్ని ఒక అత్తగా మీరు ఆజ్ఞాపించొచ్చు, కానీ
కోడలిగా స్వీకరించడానికి మీ మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే కదా నా సహాయం తీసుకోవడానికి మీరు ఇష్టపడ్డం లేదు. పోనీలేండి అత్తయ్య గారు, మీరు నన్ను కోడలిగా అంగీకరించకపోయినా ఒక సాటి మనిషి దగ్గర సహాయం తీసుకున్నాను అనుకోండి చాలు. అంతేకాని నా మీద కోపంతో మీరు ఇబ్బంది పడకండి. నీ దగ్గర నేను సహాయం తీసుకుంటే నీకు నేను రుణపడిపోతానభి. అది నాకిష్టం లేదు. నేను మీకు సహాయంగా చేయడం లేదత్తయ్య గారు, నా బాధ్యతగా చేస్తున్నాను. అలాంటప్పుడు మీరు రుణపడిపోర్లే. మీరు కంగారు పడకండి. మీరు ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి.